గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము ఈ మధ్య ఏపీపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ 1 అనే బుక్ను రిలీజ్ చేయడం జరిగింది. అది చదివినటువంటి విద్యార్థులు చాలా సంతోషపడుతూ ప్రతిరోజు ఫోన్ చేయడము, మెసేజ్లు చేసి చాలా మంచి బుక్ను అందించారు సార్ అని చెప్పి తమ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అందులో ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అనే దాన్ని మొదటి విడతగా ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చిందనేది మీకు గతంలో కూడా చెప్పాను. ఎందుకొరకంటే అందులో ఉన్న అంశాలు ఎక్కడ ప్రత్యేకంగా ఒక దగ్గర దొరికేటువంటి కావు. దానికి తోడు అప్డేషన్ కావాలి. అందుకొరకనే తొలి విడతగా ఆ మొదటి యూనిట్, రెండవ యూనిట్లు కలిపి బుక్ను మీకు అందించడం జరిగింది. అది చాలా విజయవంతంగా పిల్లలు కొనుక్కొని చాలా బాగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కాబట్టి చాలా సంతోషంగా కూడా ఉంది. అయితే మిగిలినటువంటి మన సైన్స్ అండ్ టెక్నాలజీలో 3 యూనిట్లు ఉన్నాయి. అవి ఎకాలజీకి సంబంధించినటువంటి యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 అనేటువంటివి ఉన్నాయి. అయితే మనము గతంలో ఒకసారి మీకు ఒక వీడియోలో చెప్పాను. ఈ 3 పర్యావరణంలో ఉండేటువంటి అంశాలు దాదాపుగా 90% నుండి 95% ఏవైతే ఉన్నాయో అవి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ తోటి ఉంటాయి. అంటే అందులో ఉన్న సమాచారం అనేది పెద్దగా మారదు. కాబట్టి దాన్ని మనము ఏదైతే ఉందో ఇప్పుడు ఈ 3, 4, 5 యూనిట్లకు సంబంధించినటువంటి మెటీరియల్ తయారు చేశాను. డీటిప్ కూడా పూర్తయిపోయింది. దాన్ని మన యాప్లో, అంటే మోహన్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాప్లో అప్లోడ్ చేశాను. ఏ విద్యార్థి అయినా సరే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఈ పీడిఎఫ్లను, ఈ 3 సబ్జెక్టులకు సంబంధించిన పీడిఎఫ్లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అయితే ఈ 3 యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న సమాచారంను చాలా వరకు మన తెలుగు అకాడమీలో డిగ్రీలో ఉన్నటువంటి బుక్లో నుండి కావలసినటువంటి సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. మిగతా సమాచారంనేమో గవర్నమెంట్ వెబ్సైట్ల ద్వారా, పిఐబిల ద్వారా, అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి, లేక ప్రోటోకాల్కి సంబంధించి, ఒప్పందాలకు సంబంధించి ఆయా విభాగాల నుండి వెబ్సైట్ల ద్వారా తీసుకొని ఇవ్వడం జరిగింది. అది కూడా మన గతంలో జరిగిన ఏపీ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్నల సరళిని ఆధారంగా చేసుకొని అక్కడ కూడా గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ పెట్టే విధంగా ఈ అంతర్జాతీయ సంస్థలు, ఒప్పందాలు, ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో ప్రోగ్రాంలు, వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఎంత వీలైతే అంత వివరంగా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ 3 యూనిట్లకు సంబంధించినటువంటి ఆ సమాచారాన్ని మీరు పొందవచ్చు. తర్వాత అందులో వివరణాత్మకంగా ఇచ్చాను. అంటే ప్రతి అంశం, ఇప్పుడు కాలుష్యం అనేటువంటిది ఉంది. కాలుష్యం అంటే ఏంటిది, కాలుష్యం గల కారణాలు ఏంటిది, కాలుష్య రకాలు ఏమున్నాయి, ఆ కాలుష్య రకాల్లో మనము ఏ రకాలుగా కాలుష్యాలను మనము అధ్యయనం చేస్తున్నాము, వాటిని ఎలా, ఆ కాలుష్యాన్ని తగ్గించడానికి మనం అనుసరిస్తున్న పద్ధతులు, వ్యూహాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, అంటే ప్రోగ్రాంలు ఏమేమి ఉన్నాయి అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పర్యావరణానికి సంబంధించిన 3 అంశాల్లో ఉన్న కొన్ని టాపిక్స్ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ ఆ రెండిట్లో కూడా కవర్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే జల కాలుష్యాన్ని తగ్గించేటువంటి ప్రోగ్రాంలు ఉన్నాయి. అందులో త్రాగునీటి టెక్నాలజీ మిషన్ ఉంది, అలాగే జల్ జీవన్ మిషన్, తర్వాత అటల్ భూజల్ మిషన్. ఇలా ఆ మిషన్స్ను మనం ఫస్ట్ యూనిట్లో కవర్ చేసుకున్నాం. అట్లాగే ఆరోగ్యానికి సంబంధించి 5వ చాప్టర్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి భారత ప్రభుత్వం చేపట్టిన సంసిద్ధత కార్యక్రమాలు, ఫలితాలను ఒక టాపిక్ ఇచ్చాడు.
దానికి సంబంధించి మొదటి యూనిట్లో అందులో సాధారణంగా టెక్నాలజీ మిషన్స్ అనేది ఉంది. ఆ టెక్నాలజీ మిషన్లలో భారత ప్రభుత్వము ప్రారంభించి అమలు చేస్తున్నటువంటి అన్ని రకాలైన ఆరోగ్య కార్యక్రమాలు, మిషన్లను చాలా వివరంగా ఇవ్వడం జరిగింది. గ్రామీణ ఆరోగ్య మిషను, పట్టణ ఆరోగ్య మిషను, తర్వాత నెక్స్ట్ సార్వత్రిక ఇమ్యునైజేషన్ టెక్నాలజీ మిషను, మిషన్ ఇంద్రధనుష్, మిషన్ రెయిన్బో ఇలా ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడ మనకు యూనిట్ 5లో పనికొస్తాయి. కాబట్టి మనం ప్రత్యేకంగా వాటిని చదవాల్సిన అవసరం లేదు. మొదటి చాప్టర్లో ఉన్నటువంటి వాటిని చదువుకుంటే ఇక్కడ సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మన కాలుష్యానికి సంబంధించి తీసుకున్నప్పుడు పరిసరాల పరిశుభ్రతను పెంపొందించడానికి కొరకు భారత ప్రభుత్వము గోబర్ధన్ తత స్వచ్ఛ భారత్ అభియాన్ అనే ప్రోగ్రాంలను ప్రారంభించింది. కాబట్టి ఆ ప్రోగ్రాంల గురించి మనము ఇంధన వనరుల దగ్గర మనము చెప్పుకోవడం జరిగింది. అలాగే మన బుక్లో కూడా ఇచ్చాం. కాబట్టి మొదటి యూనిట్, రెండో యూనిట్లో ఉన్నటువంటి ఆ మిషన్లను, ఆ కార్యక్రమాలను చదువుకుంటే అందులో చాలా వరకు మళ్ళీ ఈ యూనిట్లలో అక్కడక్కడ మనకు కవర్ అవుతూ ఉంటాయి. కాబట్టి మొదటి యూనిట్, రెండో యూనిట్ తోటి మిగిలిన 3 యూనిట్లను మీరు ఇంటిగ్రేట్ చేసుకొని, అంటే కలుపుకొని చదువుకుంటే మీ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని యూనిట్ 1, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని DTP చేయించి మీకు మోహన్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాప్లో అప్లోడ్ చేశాను. మన గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న ఏ విద్యార్థి అయినా సరే ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఈ 3 యూనిట్లకు సంబంధించిన PDFలను మీరు ఉచితంగానే డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. దానికి ఎటువంటి పైసలు అంటే దానికి ఎటువంటి ఫీజు ఉండదు, ఏముండదు. ఎందుకొరకంటే విద్యార్థుల యొక్క మేలును దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇంకా కావలసినంత మేలు చేద్దాము, నా తరఫున ఎంత వీలైతే అంత వాళ్ళకు సహాయం చేద్దాము, మద్దతునిద్దామనే ఉద్దేశంతో ప్రస్తుతం అయితే ఈ 3 యూనిట్లను అందులో ఆ వీడియోలో పొందుపరచడం అనేటువంటి జరిగింది. కాబట్టి మీరు ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీగా దాన్ని వాడుకోండి. మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఒక సిస్టమేటిక్గా చదువుతూ వెళ్ళండి. డెఫినెట్గా భవిష్యత్తులో రాబోయేటువంటి గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఎలా ఉన్నా సరే అందులో వచ్చే ప్రతి ప్రశ్న ఏదైతే ఉంటుందో దాన్ని మనం తప్పనిసరిగా ఆన్సర్ చేసే విధంగా మనం తయారవుతాం. ఇక ఇంకొక మాట చెప్పి మనము దీన్ని ముగిద్దాం. ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎప్పటికప్పుడు వస్తున్న అప్డేట్స్ ఉన్నాయి, కరెంట్ డెవలప్మెంట్స్. ఆ కరెంట్ డెవలప్మెంట్స్ను ఇంతవరకు మార్చు, ఏప్రిల్లో ఏదైతే ఉందో ఏప్రిల్ 10వ తేదీ వరకు వచ్చిన డెవలప్మెంట్స్ను అవి అప్డేట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు అలాగే ఈ కరెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన గ్రూప్ 2 ఎగ్జామ్ అయ్యేంత వరకు నా యాప్ లోపల ఎప్పటికప్పుడు వాటిని మనము అప్లోడ్ చేస్తూ ఉంటాము. కాబట్టి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అంటే ఆ యాప్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి అది అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే యాప్ తీసుకొని మీరు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నట్లయితే అది ఎగ్జామ్ అయ్యేంత వరకు కరెంట్ డెవలప్మెంట్స్ అనేవి మీకు అందిస్తూనే ఉంటాను. అందులో గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చినటువంటి ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగిన ప్రశ్నల సరళిని గమనించి అటువంటి కరెంట్ డెవలప్మెంట్స్ను అవి దాదాపుగా అవగాహన ఉంటే తప్ప అవి ఎక్కడ దొరుకుతాయి అనేటువంటిది మనకు సాధారణంగా తెలియదు. అలాంటి వాటిని చాలా వరకు వెతికి అటువంటి సమాచారంతో వీడియోలు తయారు చేసి మీకు అందిస్తూ ఉన్నాను. వాటిని ఉపయోగించుకొని మీరందరూ కూడా మంచి మార్కులను పొంది మంచి ఉద్యోగాలు సంపాదించాలని ఆశిస్తూ మీ మోహన్ సార్.